జై గురుదేవ దత్త. మనం అసలు గోదానం చేస్తాం కదా, అసలు గోదానం వచ్చే ఫలితం ఏంటి? అసలు గోదానమే కాదు, అసలు దశదానాలు షోడదానాలు ఎందుకు చేయాలి అని తెలుసుకుందాం. మనకి సమృద్ధిగా అన్న సమృద్ధి కలగాలి అంటే ఎవరికైనా ఆకలి అవుతుంది, అన్నం తినాలి, కానీ తినే యోగం లేదు అంటే ఏంటి అంటే మనకి ఎవరికి దానాలు చేయలేదని లెక్క. ఎవరికైతే అన్నదానం చేస్తామో అన్నం సమృద్ధిగా తింటాం. గోదానం వల్ల విశేషం ఏంటంటే గోవుని దానం చేయడం వల్ల మనకి పాడి పంట లోటు లేకుండా ఉంటుంది. ఒకటి మనకి ఇంట్లో పాడి పంటలు అంటే ఇంట్లో అన్న సమృద్ధి లోటు లేకుండా కావాల్సిన వస్తువులు అన్ని సమృద్ధిగా లభిస్తాయని ఒకటి. రెండోది ఏంటి సార్, దీన్ని వైతరిణి నది అంటాం. ఎలా అయితే మనం గోదానం చేస్తామో మన జన్మ అయిన తర్వాత యమలోకానికి వెళ్ళేటప్పుడు దారిలో వైతరిణి అనేది ఒక నది ఉంటుంది అన్నమాట. దాంట్లో చీవు నెత్తులు ప్రవహిస్తూ ఉంటుంది, దాంట్లో రక్తమాంసాలని పడి ఉంటాయి. వాటన్నిటి కూడా మింగుతూ లేస్తూ పోతూ ఉంటాడు జీవుడు. ఆ ప్రభావం మీద పడకుండా ఉండడానికని ఈ గోవు ఏం చేస్తుందంటే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతుందట, పైకి తీసుకెళ్ళి డైరెక్ట్ యమలోకానికి అందిస్తుందట. అంటే ఈ మధ్యలో వైద్య నది దాటే అవసరం కూడా లేకుండా పోతుందట. అందుకని ఒక పడవలో ఇది సముద్రంలో ఎలా అయితే సముద్రంలో ఓడ మీద ఎలా అయితే మనం ప్రయాణం చేస్తే ఎలా వెళ్తామో, సముద్రంలో ఈత కొట్టకుండా అవసరం లేని ఎలా వెళ్తామో, ఈ గోదానం వల్ల మనం అలా వెళ్తామట. ఒక గోవు ఒక విశిష్టత ఏంటంటే, ఒక గోవుని తోక ముట్టుకొని ఆ తోక దగ్గర ముట్టుకొని కనుక స్పృశించి కళ్ళు కత్తుకున్నా దివ్యజ్ఞానం కలుగుతుందట. మన గోవుని ఒకసారి వాటేసుకుంటే చాలు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందట. మనము గోవు దగ్గర కూర్చొని గాయత్యం చేసినా 100 రెట్ల ఫలితాన్ని ఇస్తుందట. దాని దగ్గర కూర్చొని ఏ దేవతా స్మరణ చేసినా సరే అనేక శక్తిని ఇస్తుందట. అదే గోవు దగ్గర కూర్చొని మీరు ఏ వ్రతం చేసినా కూడా గొప్ప పుణ్యాన్ని ఇస్తుందంటే అర్థం చేసుకోండి గోవు మహిమ ఎంత గొప్పదని. గోవు దగ్గరే కూర్చొని యజ్ఞం చేసినా సరే యజ్ఞ ఫలం చాలా అద్భుతం ఫలితాన్ని ఇస్తుందంటే గోవు ఎంత ప్రాధాన్యత మీకు అర్థమైపోతుంది. అందుకని గోమూత్రం, ఇప్పుడు జ్వరం వచ్చిన వారు ఉన్నారు, ఒక గోమూత్రాన్ని తాగితే చాలు పావుంట్లో జ్వరం తగ్గిపోతుంట. మీకు కావాలి నిజమా కాదని ఒకసారి ట్రయల్ చేసి చూసుకోండి. అంత అద్భుతమైన రిజల్ట్ అంటే ఆశ్చర్యపోతారు మీకు. అలానే గోమూత్రాన్ని తలకి పూసినా సరే వెంట్రుకలు నల్లగా ఉన్న తెల్లగా ఉన్న వెంట్రుకలు వస్తే నల్లగా అయిపోతాయట. అంటే శరీరం అంత శుద్ధి అయిపోతుందంటే అర్థం చేసుకోండి. అందుకని గోవు స్మరణ చేసినా, గోవు ప్రదక్షిణ చేసినా, గో దానం చేసినా అది 100 రెట్ల ఫలితంగా మారుతుందట. అందుకని ఎప్పుడు కూడా గోవుతోనే ఉండాలి. అసలు గోవు పడుకున్న తర్వాతే మనం పడుకోవాలి. అది పడుకున్న దాకా మనం కాపలా కాయాలి. పొద్దున్న నిద్ర లేచిందంటే లేచేలోపు మనం నిద్ర లేవాలట. అలాగా గోసేవ చేస్తారు. మా దిలీప్ మహారాజుని ఒక రాజు ఉండేవాడు. తనకి సంతానం లేకపోతే సంతానం కోసమని ఆయన గోసేవ చేశాడు. ఎలా చేశాడు? ఒక 41 రోజులు మండల దీక్షగా కూర్చొని గోవుతోనే తిరగడం, అది పడుకున్న తర్వాత పడుకోవడం, దానికి కావాల్సిన సపర్యలను చేయడం, సేవ చేయడం చేసి అలా చేసేవాడు. 40 రోజులు సేవ చేయగానే తనకి అజమహారాజుని కొడుకు పుట్టాడు. అంటే మీకు అంత గొప్పటి మహాశక్తివంతైన ఆవు. అంటే కామధేను సముద్భూతం సర్వక్రతుషు సంస్థితం దేవానాం ఆజ్యమాహారం మతశాంతం ప్రయచ్చమే. ఆవు కామధేను వంటిది. కామధేను అంటే ఏంటి? ఏ కోరికైనా కోరుకోండి, మీకు కామధేనులాగా ఆవు వరం ఇచ్చేస్తుందంట. అందుకని మీరు ఆవు ప్రదక్షిణ చేస్తూ ఆవును ముట్టుకొని నాకు ఈ కోరిక ఉన్నది తీరాలి అని చెప్పి ఆవు నమస్కారం చేసుకొని దాన్ని పట్టుకొని తాకిన తర్వాత వెళ్ళండి, మీకు ఆ కోరిక సఫలీకృతం అయిపోతుంది. అని గోదానం చేసేటప్పుడు మీ కోరిక ఏదో చెప్పుకొని గోదానం చేస్తే మీకు సమృద్ధి అయిన సంపదల్ని అష్టభోగాల్ని ప్రసాదింపజేస్తుందట. అంటే గోమహిమ చాలా అద్భుతమైనది. కనుక అందరూ కూడా గోదానం చేస్తూనే ఉండాలి. గోదానం ఒకవేళ గోదానం చేయలేకపోయినా గోవుకు కావాల్సిన గ్రాసమన్నా ఇవ్వడం కానీ, లేదా గోవు ఎక్కడైనా తప్పిపోయినా ఎతికిచ్చి ఇవ్వడం కానీ, లేదంటే గోవు ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నా బాధ పెడుతున్నా వారి దగ్గర రక్షింపజేయడం కానీ, రక్షించడం కానీ, ఇలా కనుక గోవు చేసినట్లయితే తద్వారా మీకు శాపాలు పాపాలు అన్నీ తొలగిపోతాయి. గోవు ఒక మహిమ అంత అద్భుతమైందట. అందుకనే చాలామందికి చిన్నపిల్లలు దోషం పట్టినా, బాలాష్ట దోషాలు పట్టినా దాని తోకతో ఇలా తిప్పి దిష్టి తీస్తారు, ఆవు యొక్క తోకతో కూడా. తద్వారా దిష్టి కూడా పోతుందంట. అంటే మీరు అర్థం చేసుకోండి, గోవు యొక్క ప్రసాదం పేడతో సరే దిష్టి తీసినా సరే ఆ దోషాలు పోతాయట. అంటే మీకు అర్థం ఏంటంటే గోవు యొక్క ప్రభావం చాలా అద్భుతమైంది. ఆ గోవు దానము విశేషమైంది. కనుక ఒక గోవును దానం చేయడం వల్ల అందమైన సంపదతో సుఖంగా ఉంటారని, కర్మ ప్రారంధాలు పోతాయి, డైరెక్ట్ మోక్షానికి అవకాశం లభిస్తుందని భావన. అంటే మోక్షం అంటే ఏ పుణ్యం చేయకుండా మోక్షం లభించదు, కానీ మనం చేసేటువంటి పుణ్యం ద్వారా యమలోకాన్ని దారిన తీసుకెళ్తుంది. అంటే ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా యమలోకాన్ని తీసుకెళ్తుందని భావన. అందుకని ప్రతి వ్యక్తి గోదానం చేయాలి, తద్వారా సర్వసుఖాన్ని అనుభవించాలి. జై గురుదేవ దత్త.